హిందువుల మధ్య ఐక్యతని విచ్ఛిన్నం చేసేటటువంటిది కులాలు. ఈ కులాలలో కూడా పాతకాలంలో అయితే బ్రాహ్మణుల్లోనే మళ్ళీ వర్గ విభేదాలు. ఏది శైవమని, వైష్ణవమని, వీరశైవమని ఇప్పటికి కూడా కొన్ని రకాలైనటువంటి వాళ్ళల్లో ఆ పొరపొచ్చాలున్నాయి. ఏది మన అంత్యక్రియలు ఇట్లాంటివి చేసే వాళ్ళని కొంచెం వేరేగా చూడటం, నియోగులు ఇట్లా ఏయో రకరకాలుంటాయి. అంటే నేను అంత డెప్త్‌గా దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. అది అది వాళ్ళు తేల్చుకోవాల్సినటువంటిది. అట్లాగే చినజీయరు స్వామి వారు ఆయనంటే గౌరవమే. ఎందుకంటే కొంత సేవ చేస్తున్నారు. అట్లాగే హిందూ ధర్మాన్ని గురించి ఆయన చాలా అద్భుతమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ధర్మ జాగరణ చేస్తున్నారు. ధర్మ చైతన్యం తీసుకొస్తున్నారు. కాబట్టి కాకపోతే కొన్ని కాంట్రవర్సీస్‌కి కారణమైంది ఏంటంటే భద్రాచలంలో ఆహ్, ఇది జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలు, రామనామానికి ఇట్లా కాదు ఇలా మాట్లాడాలని మార్చినటువంటి సందర్భంలో అక్కడున్న అర్చకులు కోపగించడం. ఒకప్పుడు తిరుమలలో అట్లాంటి వివాదమే. తర్వాత యాద అంటే ఆయనేమో ఇదివరకు కేసీఆర్ ఈయన్ని నమ్మి ఆయా వర్గాలని దూరం చేసుకున్నారు. ఈయన తర్వాత ఈయనకే దూరమయ్యారు చినజీయరు స్వామికి. ఆ చినజీయరు స్వామి చెప్పారని యాదగిరి గుట్ట అనేటువంటిది బాగా పేరు. ఆ యాదగిరి గుట్ట అనే పేరుని యాదాద్రిగా మార్చారు. ఏది మంచి ఆధునీకరించారు నో డౌట్. కానీ ఈయన చెప్పారని యాదాద్రి అని పేరు మారిస్తే ఇప్పుడు ఆ యాదాద్రిని మళ్ళీ యాదగిరి గుట్టగా అంటే మళ్ళీ తెలంగాణ నా బాగా ఫెమిలియర్ అయినటువంటి యాదగిరి గుట్ట అన్నటువంటి పేరుని మళ్ళీ మార్చడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని బీర్ల ఐలయ్య ఎవరైతే యాదాద్రిని మళ్ళీ యాదగిరిగుట్టగా పేరు మారుస్తామని ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తాజాగా ప్రకటించడం అన్నటువంటిది కీలకమైన అంశం.